తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రత్యేక ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడానికి దారితీసిన చారిత్రక పోరాట ఘట్టాలను, నాటి ప్రజల త్యాగాలను కళ్ళకు కట్టేలా ఈ ఫోటో ప్రదర్శనను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వమే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ఆనాటి పోరాట యోధుల త్యాగాలను స్మరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, వారి ధైర్య సాహసాలు, విమోచన పోరాటాల వెనుక ఉన్న చారిత్రక సత్యాలను నేటి యువతరానికి తెలియజేయాలన్నదే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రదర్శన ద్వారా నాటి ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 17న కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాన ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితర నేతలు పరిశీలించారు.